ఇవి కాకుండా ముందే చెప్పిన నేను వైస్ ఛాన్సలర్ల జీతాలు అడుగుతలేము, వైస్ ఛాన్సలర్ల బిల్డింగ్లు అడుగుతలేము, వైస్ ఛాన్సలర్ల ఆస్తులు అంతస్తులు అడుగుతలేము, రాజకీయ నాయకుల ఆస్తులు అంతస్తులు అడుగుతలేము. మేము అడిగింది ఏంది, మాకు రావాల్సిన ఫెసిలిటేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొవైడ్ చేయమని అడుగుతున్నాం. మాకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉంటాయో అవి కాపాడమని చెప్తున్నాం. దయాగారు, నేను ఒక మాట చెప్పేది, ఫస్ట్ నువ్వేం చేయాలంటే విద్యార్థి నాయకుడిగా ఆ సర్క్యులర్ ఖండిస్తున్నా అని చెప్పాలి ఈ వేదికగా. నువ్వు ఒక విజ్ఞత గల స్టూడెంట్ విద్యార్థి నాయకుడు అయితే ముందు దాన్ని ఖండిస్తున్నా అని చెప్పు. ఆ తర్వాత నువ్వు ఏం చెప్తావో విద్యార్థుల సంక్షేమానికి మనమందరం కలిసి ఏం నిర్ణయం తీసుకుందాం, ప్రభుత్వానికి ఏం సహకారం చేద్దాం, వైస్ ఛాన్సలర్కి ఏ సహకారం చేద్దాం, దాని పట్ల నిర్ణయాలు తీసుకుందాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ మొదలైంది అనే అంశమే చెప్పిన. నేను ఇవాళ నువ్వు అయితే గీతే ఒకవేళ కాదు ఇంత ఫీజు కట్టుర్రి నాయన, మీకు ఫెలోషిప్లు వస్తున్నాయి, లేకపోతే మీకు పెన్షన్లు వస్తున్నాయి, ఫిజికల్ యాక్టింగ్ అప్పుడు పెన్షన్లు వస్తున్నాయి, మేము ఇవ్వలేని పరిస్థితి ఉంది, నువ్వు ఇది కట్టు అని అడిగితే అదేమన్నా నిర్ణయానికి వచ్చేవాళ్ళేమో. వాళ్ళు ఒకరోజు ధర్నా పెట్టిన దానికి నేను 3 రోజులు అదే యూనివర్సిటీలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి ఆంధ్ర ప్రభుత్వం, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రావాలని 3 రోజులు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ని మేము క్లోజ్ చేసినాం. మమ్మల్ని అరెస్ట్ చేయలే. మరి అప్పుడున్నది మీ ప్రభుత్వమే కదా, ఇప్పుడున్నది మీ ప్రభుత్వమే కదా. ఒక వైస్ ఛాన్సలర్ మారిండు అంతే, వేరే తేడా ఏం లేదు, ముఖ్యమంత్రి మారిండు అంతే. మరి మీకెందుకు విచక్షణ లేకుండా పోతుంది? ఇవాళ విద్యాశాఖ మంత్రే కదా, వైస్ ఛాన్సలర్ ఒక తప్పుడు తరగతి నిర్ణయం తీసుకుందాం అనుకుందాం, తీసుకున్నాడు. తీసుకుంటే ఏం చేయాలి? విద్యాశాఖ మంత్రి ఉండు కదా, ఆయనే ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఆయనే వదిలేయండి. ఆయనే వివిధ కారణాల వల్ల బిజీలు ఉండొచ్చు. సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్. నాకు ఇక్కడ ఒక విషయం చెప్పండి, ఏవైతే మీరు ఇందాక అన్నారో అంటే మెస్ ఛార్జీలు కానివ్వండి, లేకపోతే నాణ్యమైన ఆహారము, మీ స్టాఫ్ సిబ్బంది, వీటి గురించే కదా మేము అడుగుతాము అన్నారు. అవన్నీ న్యాయపరమైనవి, వాటికి ఎక్కడ కూడా ప్రభుత్వము అడ్డు చెప్పదు. మాలాంటి వాళ్ళని దగ్గరుండి మరి వీటి పరిష్కారం చేస్తే ప్రయత్నం చేస్తాము అంటారు. ఇంకా అయినా కూడా మీకున్న అభ్యంతరాలు ఏంటి? మాకున్నది రాజకీయం చేయాలి, ప్రభుత్వం తిట్టాలి, ముఖ్యమంత్రిని తిట్టాలి, అది వీళ్ళు చేసే రాజకీయం. దీన్ని మేము ఏమంటున్నాం అంటే విద్యార్థులకు నష్టం జరిగే పని, విద్యార్థుల హక్కులు గొంతులొక్కే పని ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ చేయరు. వీళ్ళు రోజు పొద్దున్న బీజేపీ నాయకులు, ఏబీపీ నాయకులు రోజు పొద్దున్న మా మెడలలో ఏ కండువా లేవు, నీ మెడల కండు, ఆ పార్టీ మెడల కండు. మీ రాజకీయ పార్టీలకు దమ్ము ధైర్యం ఉంటే రండి, నేను చర్చకు నిలబడతా. మీ బడ్జెట్ 10 సంవత్సరాల టిఆర్ఎస్ పార్టీ బడ్జెట్ కూడా నా దగ్గర ఉంది. 65 ఏళ్ళ మీ కాంగ్రెస్ చరిత్ర కూడా నా దగ్గర ఉంది. ఇలా తెలంగాణ ఎందుకు వచ్చింది అంటే 65 ఏళ్ళు మీరు తీసుకుపోయి ఆంధ్రోని చేతిలో పెట్టింది కాబట్టి ఇలా మా ప్రాణాలు బలైన. ఇవాళ మీరు సంక్షేమం కోరితే ఇలా మరి ఎందుకు తెలంగాణ రాగానే మీకే అధికారం ఇవ్వలే, మీ సోనియా వస్తే మీకే ఎందుకు ఇవ్వలే? ఇలా మీరు సమాధానం చెప్పాలి. ఇలా రాజకీయం గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నా. రాజకీయం గురించి మాట్లాడకు, విద్యార్థులకు ఏం ఫెసిలిటేట్ చేద్దాం దాని గురించి చర్చ పెట్టు. అదే చెప్తున్నారు. అభయస్తం మేనిఫెస్టో పేజీ నెంబర్ 21, 22, 23 ఒకసారి ఓపెన్ చేసి చూసి, ఒక అకాడమిక్ ఇయర్ 1 సంవత్సర కాలానికే పనిచేస్తుంది, 2వ సంవత్సరం పనిచేయదు. ఆ అకాడమిక్ ఇయర్ లో కావాల్సిన విద్యార్థులకు మనం ఫెసిలిటేట్ చేయాలి. మనం ఇవాళ ఏమి హామీలు ఇచ్చినాము? ఇవాళ మీరు యూడూరు ఇవాళ మీ ఛానల్ కూడా ఇచ్చిన నేను అది 21, 22, 23 మేనిఫెస్టోలలో మనము విద్యార్థులకు ఏం ఫెసిలిటేట్ చేసినాము. ఒక అకాడమిక్ ఇయర్ అయిపోయింది, 2వ అకాడమిక్ ఇయర్ వస్తుంది. ఏది నీకు విద్యకు 6% నుంచి 15% బడ్జెట్ ఏది కేటాయించినావా? పోయిన బడ్జెట్లోనే కేటాయించారు కదా, ఎందుకు కేటాయించలేదు నువ్వు? ఇవాళ బోధనేతర సిబ్బంది నియమిస్తామన్నాం, ఏది ఎక్కడ నియామకాలని పూర్తి స్థాయిలో. ఇంకో ప్రశ్న, ఏదైతే ఇలా 12,000 పాఠశాలలు మూతపడ్డాయి, వాళ్ళని పునఃప్రారంభిస్తాం,
మెరుగైన విద్యను అందిస్తున్నాం. ఏది ఓపెన్ అయినా ఎందుకు జరగలేదు? ఓపెన్ 4,000 స్కూల్స్ ఇలా ఓపెన్. నేను నా సొంత మాటలు మాట్లాడతలే, నీ మేనిఫెస్టో మాటలే మాట్లాడుతున్నా. దానికి మీరు సమాధానం చెప్పు. నేను ఒక అకాడమిక్ ఇయర్ అంటున్నా. అకాడమిక్ ఇయర్ చాలా విలువైనది, ఒక విద్యార్థికి చాలా ఇంపార్టెంట్. అది చదువుకోవడానికి మెరుగైన సౌకర్యాలు ఉంటేనే విద్యా బోధన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇలా మంచి నాణ్యమైన విద్య దొరుకుతాయి. ఇలా అదే లేదు, అతి గతి లేదు. ఇలా వీటి గురించి కదా చర్చ జరగాల్సింది. ఈ కలుషితం విద్యా వాతావరణాన్ని చెడగొట్టి ఇది చేసేది విద్యార్థుల పక్షాన ఉండి ఏదైనా న్యాయబద్ధ అంశాలను మీలాంటి మధ్యవర్తి ఉండి మీరే రాజకీయం చేసి విద్యార్థులు ఉన్నటువంటి కలుషితం చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నారు. ప్రతి గ్రామానికి ఒక ప్రైమరీ సర్కులర్ గురించి మీరేం చేయదలుచుకున్నారు? నెక్స్ట్ మీ స్టెప్ ఏంటనేది చెప్పండి. మేము బరాబరి విద్యార్థుల హక్కులని గొంతుని నొక్కితే బరాబరి ఉద్యమాలు చేస్తాం. ఇవాళ గత ప్రభుత్వాన్ని గద్దెదించినాం, మేము ఆంధ్ర ప్రభుత్వాన్ని మెడలు వంచినాం. ఇలా మీ ప్రభుత్వము మీ సర్కిలరు మాకు పెద్ద లెక్క కాదు. ఏం పెడతావు కేసు? ఆంధ్ర ప్రభుత్వం పెట్టింది, 26 రోజులు జైలు ఉన్నాం. మా సొంత ప్రయోజనాల కోసం లేము. ఇలా మా సొంత ఎజెండాలు లేవు. ఇలా మేము ఏ పార్టీ కండువాలు కప్పుకోలే, ఏ పార్టీ తీర్థం పుచ్చుకోలే ఇప్పటి వరకు. ఇలా మేము ఏ రాజకీయం చేస్తలేము. ఇలా వచ్చిన ప్రతి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మా ఆస్తులు పెరిగినాయా, మా అంతస్తులు పెరిగినా, మా కార్లు వచ్చినాయా, బంగ్లాలు వచ్చినాయా, లేకపోతే మా ఆర్థిక స్థితిగతులు ఏమన్నా మారినాయా? మారినోళ్ళని ఇలా ప్రశ్నించాలి. నువ్వు మారినోళ్ళని ప్రశ్నించాలి. ఇలా ప్రతి సమస్య పట్ల మేము ఏ ముఖ్యమంత్రి అయితే మాకేం సంబంధం, ఏ ముఖ్యమంత్రి అయితే ఏం సంబంధం? ప్రజా సంక్షేమం కావాలి, విద్యార్థుల సంక్షేమం కావాలి, అంతే తప్ప కానీ మా సొంత అవసరాలే ఇవేమన్నా. ఇలా సర్క్యులర్ తీస్తే ఎవరికి నష్టపోయేది? విద్యార్థుల కదా నష్టపోయేది. విద్యార్థుల హక్కులని ముఖ్యమంత్రి కదా. ముఖ్యమంత్రి ఇలా ఒక విద్యాశాఖగా మారిపోయింది. ఇలా విద్యాశాఖకు ఒక మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి లేకపోతే పరీక్షలు పోటీ పరీక్షలు ఉన్నటువంటి పరీక్షలు యూనివర్సిటీ అభివృద్ధి అయింది. యూనివర్సిటీకి ఈసీలు లేరు. యూనివర్సిటీలో ఈ రోజు ముఖ్యమంత్రి కలిసి అపాయింట్మెంట్ లేదు. విద్యాశాఖ ఆయన దగ్గర పెట్టుకున్న తర్వాత ఈరోజు నోట్ కేసు ఏ విధంగా జరుగుతుందో విద్యాశాఖ ఆ విధంగా ప్రైమరీ స్కూల్ అడుగుతా కదా. ఈరోజు యూనివర్సిటీ అభివృద్ధి యూనివర్సిటీకి రావాల్సిన సిబ్బందిని నియమించరా? యూనివర్సిటీ విద్యాశాఖ మంత్రి లేడు, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ విద్యాశాఖలో కొన్ని పనులు సగంకి ఎక్కువ. మీరు ఒక్క నిమిషం రామ్మోహన్ గారు అన్న, ఒక్క నిమిషమే. మీ విద్యాశాఖ మంత్రి మీ గత ప్రభుత్వం 5,544 పోస్టులను రెగ్యులరైజ్ చేసింది. అవి అన్ని ఉన్నత విద్యకు సంబంధించినవి. మరి వీటిలో చాలా మంది వినాయక కమిషన్ ఈ రాష్ట్రంలో చెల్లుబాటు కాదు, సాహిత్య సమ్మేళన్ ఈ రాష్ట్రంలో చెల్లుబాటు కాదు, దీని మీద నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన. మీ ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోలే. మీ ప్రభుత్వం ఉన్నట్ట
లేకపోతే శివపేటికల వన్నట్ట. వీళ్ళకు మహిళా యూనివర్సిటీ ఇలా. పెట్టారు. ఇప్పటి వరకు మహిళా 1000 మందిని సార్ట్అవుట్ చేసిన. కనీసం దాని 1000 చట్టంలో మంది కల్పించారా? ఇన్ఎలిజిబిలిటీ లెక్చరర్స్ వల్ల ఇలా విద్యా ప్రమాణాలు పడిపోయినాయి. నేనే స్వయంగా కంప్లైంట్ చేసిన వాళ్ళందరి మీద. 290 మంది క్లోజ్ చేద్దాం ఒక నిమిషం మాట్లాడండి. మేడం, ఒక్క నిమిషం. రాము. 290 మంది డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు అపాయింట్మెంట్ చేస్తే రైట్, సరే, శంకర్ గారు. బాక్డోర్ నుంచి ఇలా 280 మందికి క్వాలిఫికేషన్స్ సహా లేవు. అరే ఒక నిమిషం ఆగు. రైట్, ఒక చేయలేదు కదా సరే రామూర్తి గారు